ఆదికాండము 5వ అధ్యాయము. ఆదాము సంతతి. ఆదాము వంశక్రమం ఇది. దేవుడు మనిషిని సృష్టించిన రోజున వాళ్ళను తన సొంత పోలికలో చేశాడు. వారిని పురుషులుగా స్త్రీలుగా సృష్టించాడు. వాళ్ళను సృష్టించిన రోజున ఆయన వాళ్ళను ఆశీర్వదించి వాళ్లకు మనుషులు అని పేరు పెట్టాడు. ఆదాముకు 130 సంవత్సరాల వయస్సులో అతని పోలికగా అతని స్వరూపంలో కొడుకు పుట్టాడు. ఆదాము అతనికి షేతు అని పేరు పెట్టాడు. షేతు పుట్టిన తరువాత ఆదాము 800 సంవత్సరాలు బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులు కూతుళ్ళు పుట్టారు. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. షేతుకు 105 సంవత్సరాల వయస్సులో ఎనోషు పుట్టాడు. ఎనోషు పుట్టిన తరువాత షేతు 807 సంవత్సరాలు బ్రతికి కొడుకులను కూతుళ్ళను కన్నాడు. షేతు 912 సంవత్సరాలు బ్రతికాడు. ఎనోషుకు 90 సంవత్సరాల వయస్సులో కేయినాను పుట్టాడు. కేయినాను పుట్టిన తరువాత ఎనోషు 815 సంవత్సరాలు బ్రతికి కొడుకులను కూతుళ్ళను కన్నాడు. ఎనోషు 905 సంవత్సరాలు బ్రతికాడు. కేయినానుకు 70 సంవత్సరాల వయస్సులో మహలలేలు పుట్టాడు. మహలలేలు పుట్టిన తరువాత కేయినాను 840 సంవత్సరాలు బ్రతికి కొడుకులను కూతుళ్ళను కన్నాడు. కేయినాను 910 సంవత్సరాలు బ్రతికాడు. మహలలేలుకు 65 సంవత్సరాల వయస్సులో యెరెదు పుట్టాడు. యెరెదు పుట్టిన తరువాత మహలలేలు 830 సంవత్సరాలు బ్రతికి కొడుకులను కూతుళ్ళను కన్నాడు. మహలలేలు 895 సంవత్సరాలు బ్రతికాడు. యెరెదుకు 162 సంవత్సరాల వయస్సులో హనోకు పుట్టాడు. హనోకు పుట్టిన తరువాత యెరెదు 800 సంవత్సరాలు బ్రతికి కొడుకులను కూతుళ్ళను కన్నాడు. యెరెదు 962 సంవత్సరాలు బ్రతికాడు. హనోకుకు 65 సంవత్సరాల వయస్సులో మెతూషెల పుట్టాడు. మెతూషెల పుట్టిన తరువాత హనోకు 300 సంవత్సరాలు దేవునితో సహవాసం చేస్తూ కొడుకులను కూతుళ్ళను కన్నాడు. హనోకు 365 సంవత్సరాలు బ్రతికాడు. హనోకు దేవునితో కలిసి నడిచాడు. దేవుడు అతణ్ణి తీసుకువెళ్ళాడు గనుక అతడు కనబడలేదు.